మనసు గతి ఇంతే టెం టెం టెం, మనిషి బ్రతుకింతే టెం. ఇంటికి వచ్చిన భర్తను ఇల్లాలు పలకరించని ఈ రోజుల్లో నా గొంతు విని నా మృదంగా నన్ను పలకరిస్తాను. నీ కోసమే నే జీవించున్నది ఈ విరహములో, ఈ నిరాశలో నీకో. బాబు ఎవరు మీరు? ఎద్దు వాహనమేకెనో వైకుంఠవాసుడు. బాబు ఎవరు మీరు? పక్షి వాహనమేకెనో కైలాసవాసుడు. ఎద్దు వాహనమేకెను పక్షి వైకుంఠవాసుడు. ఎద్దు కైలాసవాసుడు. పక్షి వైకుంఠవా. ఇప్పుడు కూడా మాట్లాడరా? ఏ అవతారాలు ఇవి? ఈశ్వరుడు శనీశ్వరుడునా? వాణ్ణి శనీశ్వరుడు అంటావరా పందీశ్వర? నువ్వెవరు? నా పేరు జాజిరాజ్ అండి. ఇంటి వాళ్ళమ్మాయి నా తమ్ముడు, చిచి నా చెల్లెలు. మీకు అన్ని సౌకర్యాలు కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసామన్నారండి. అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. గాలి బాగా వేస్తుందా? పైన బాల్కనీ ఉందండి. అక్కడ చూసే సముద్రం బాగా కనపడుతుంది. డే అండ్ నైట్ కేటాలు వస్తూనే ఉంటాయి. అదేమిటో రాని చూద్దాం. హార్మోని వాయించారా? వాడు వాయిస్తాడు. తబలా నేను వాయిస్తాను. ఫ్లూటు ఇందాకే వాయించాను. వీరి వరుస చూస్తుంటే బాగానే వాయించినట్టు కనపడుతుంది. గిటార్ అయిపోయింది. అన్ని బాగానే వాయించారనమాట. చెప్పుచ్చు కొడతా. ఒకటి శృతిలో లేదు. అయితే దీన్ని వాయించండి, అన్ని శృతులు వస్తాయి. కాదండి మీ ఇద్దరికి చెప్పు. ఎడిడు పారిపోయాడు. పద. బావా నా కూతురు కాపరం చూశాక, దాని వైభోగం చూశాక సంతోషం పట్టలేకపోతున్నాను. మందు కొట్టాల్సిందే. నువ్వు కొట్టు. నన్ను మందు కొట్టమనడానికి ఎన్ని గుండెలరా నీకు? పళ్ళు అలా కొడతాను. కూతురు పెళ్లి కాలేదని అప్పుడు కొట్టావు, కాపురం బాగుందని ఇప్పుడు కొడుతున్నావు. మంచినా చెడైనా మందు కొట్టేటవే. కొట్టు. వీళ్ళ మనుషులు కాదు బాబోయ్, రాహు కేతు. వీళ్ళు వెళ్ళాక 2 రోజులు గ్యాప్ ఇచ్చి కానీ నా రూమ్ లోకి వెళ్ళి. బాబోయ్ చలి. ఏడు నోరు కుక్కలా కరుస్తుంది. అపశకుని. ఏమిటండి సినిమా నుంచి వచ్చిన సేపు అయింది, బట్టలు మార్చుకోరే. వెళ్ళండి. ఏమండి? ఇందాక సినిమాలో హీరోయిన్ వచ్చినప్పుడు స్టోరీ భలే ట్విస్ట్ అయిందే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. అంతకంటే ఎన్నో ట్విస్టులు జీవితాల్లో జరుగుతున్నాయి. ముందు మీరు వెళ్ళి స్నానం చేసిరండి. బావా ఏరా, మందులోకి నీళ్ళు అయిపోయినాయి బావా. మద్రాసు వచ్చి నీళ్ళు అడిగితే చెప్పు తీసి కొడతారు. కృష్ణా నీళ్ళ కోసం వాళ్ళే సెంబులెట్టుకు ఎదురు చూస్తున్నారు. బావా నీళ్ళు ఇవ్వవా? తాగొద్దని చెప్తే ఆగ. వంటగది అనుకుని పడగదిలో దూరిన దూరుతో చెప్ప. ఇలా నేను తత్తాను. ఏమండి వెళ్ళి స్నానం చేసి త్వరగా రండి. ఏమండి మీకే చెప్పేది. అమ్మ నా కొడక, ఇంటికి రాగానే పడగదిలో దూరిపోయావు అనమాట. నేను వచ్చినట్టు తయారు చెప్పలేదన్నమాట. వయసమ్మ వయసులో ఇక్కడ ఒంటరిగా మూల కూర్చున్నాయంటమ్మా. అబ్బే అదే లేదు మావయ్య, నేను ఈరోజు ఇంట్లోకి రాకూడదు. మరి ఆ గదిలో ఉంది ఎవరమ్మా? ఏంటమ్మా? ఏంటి?
నువ్వుండు నేను చూస్తా. ఏంటి నువ్వు ఉండగా వాడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా? నా కొడుకు రక్తం తాగేస్తాను. నన్ను వదిలిపెట్టమ్మా, వాడు అంతు తెలుస్తాను. అరొకటి మావయ్య, మావయ్య నీకు దండం పెడతాను మావయ్య, అరొకటి మావయ్య, నా వల్ల ఆయనకి ఇబ్బంది కలగడానికి వీల్లేదు మావయ్య. నీకింత ద్రోహం చేసిన తర్వాత వాడిని చంపి పారేయకపోతే నీ కదమ్మా ఆడ జాతికి ద్రోహం చేసిన వాడు అవుతాడు. మెల్లిగా మాట్లాడండి మావయ్య. కన్న కొడుకైనా సరే కట్టుకున్న భార్య గొంతుకొస్తుంటే నరికి పోగులు పెట్టడం తండ్రిగా నా బాధ్యతమ్మా. మెల్లిగా మాట్లాడు. దీన్ని కాదు దాన్ని పాతేయాలి. మావయ్య ఆవిడ తప్పేం లేదు మావయ్య, చాలా మంచిది. నా తోడ పుట్టింది ఆయన పక్కనొద్దని తృప్తిగా ఉంది నాకు. నేనే ఆయనని తెలియక నన్ను ఆయన్ని కలపాలని ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తోందో తెలుసా? అసలు జరిగే దానికి కారణం మీరే. నేనా? అవును. ఆ రోజు ఆయనకి నచ్చని నన్నిచ్చి పెళ్లి చేశారు. ఆయనకి నచ్చిన వాళ్ళని ఇచ్చి చేసుంటే ఈ రోజు ఇలా చేసుంటే వారే కాదు. అంటే నచ్చలేదని కట్టుకున్న పెళ్ళాన్ని వీధిలో పడేస్తాడా? మావయ్య, ఆయన విషయం ఇంట్లో తెలిస్తే కొంపలు మునిగిపోతాయి, ఆయన పిచ్చివారైపోతారు. అలా జరగడానికి వీల్లేదు. ఇలా ఉన్నందుకు నాకు తృప్తిగానే ఉంది. విషం తాగిన తృప్తిగానే ఉంటుందమ్మా, నువ్వు వెర్రి బాబులు దాని కాబట్టి. కానీ మీకు దండ పెడతారు, ఇక్కడేమి చూడంటే వెళ్ళిపోండి. నేను ఇంకో మాట మాట్లాడినా, అసలు విషయం బయట పెట్టా నా శవమే మిగులుతుంది. ఊళ్ళో ఎందరో ఎదవలకి నోటితో బుద్ధి చెప్పాను, కానీ ఇంట్లో నా ఎదవకి బుద్ధి చెప్పుకోవడానికి నా కాళ్ళు మంచితనం అడ్డొచ్చిందమ్మా. ఈ చెడు అదృష్టము మంచి దురదృష్టమునమ్మా. అలాగేనమ్మా, వెళ్ళిపోతాను. నీ మీద కొట్టమ్మా, ఎవరితో చెప్పనమ్మా, నా నోరు పడిపోయిందమ్మా. ఏమండి ఏమండి ఎవరండి మీరు? నేను అది మీ అన్నయ్య కచేరీ కోసం వచ్చారా నాని? ఈయనే. ఏ ఊరు? అమలాపురం కదండి. మరి మా అన్నయ్యని కలిసారా? ఆయన ఇంకా రాలేదుగా. ఒకరు తెలిసి చెప్పలేరు, మరొకరికి చెప్పడానికి తెలియదు. ఏమిటండి కదమ్మా? కథ ఏమిటి? ఇద్దరు ఆడబిడ్డలు కదా. ఈ పిల్ల చెప్తే తెలిసింది. ఈ పిల్లకి జరిగిన అన్యాయమే నా కొడుకు నా కోడలికి చేసాడమ్మా. అమ్మ నా కొడక, ఆ ఎదవకి ఏం శాస్త్ర చేయాలో నువ్వు చెప్పమ్మా. నడి రోడ్డు మీద కొరడాలతో కొట్టించాలి. నేను అదే అనుకుంటున్నానమ్మా. నీకు కనిపిస్తే నువ్వు ఆపనేసే. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఉంటాడమ్మా, మోహన్ చూపించడానికి సెల్లని చోట కుక్కలాగా పడి ఉంటాడు. అయితే ఆడు ఉన్న చోట సుఖంగా మాత్రం ఉండలేడమ్మా. ఆడ అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాడు. ఆడిని 2 సార్లతో పీక పిసికి చంపేయగలనమ్మా. కానీ ఆడకూతురు పసుపు కుంకుమలు ఆడి చేతుల్లో ఉండిపోయాయి. ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రపంచాన్ని బయట పెడుతుంది. అప్పుడు ఈ ప్రపంచాన్ని చెప్పు. జాజిబాబు చెప్ప మారి కోసం ఎదురు చూసి వెళ్ళిపోయినా.